వెల్కమ్ టు స్టన్ కిడ్ స్టోరీస్. ఈరోజు ఈషా మూవీ రివ్యూ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ ఎవరైతే లవ్ కానీ క్రషెస్ కానీ వన్ సైడ్ లవర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు జల్దీ ఎక్స్ప్రెస్ చేసేయండి వాళ్ళకి మీ లవ్. ఎందుకంటే ఈ మూవీ మొత్తం నాకు మోరల్ అర్థమైంది ఇదే. మళ్ళీ ఈ మూవీలో ఎక్కువ వినయ్ 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 ఇదే పేరు వినబడుతుంది. మళ్ళీ ఎవరైనా స్నాప్ లవర్స్ ఉంటే ఎప్పుడైతే మీకు స్క్రీన్ మీద మన థియేటర్ స్క్రీన్ మీద జూమ్ అవుతుందో అప్పుడు దయ్యం వస్తున్నట్టు. సో స్నాప్ లవర్స్ ఎవరైనా ఉంటే ఎవరికైనా షేర్ చేయాలంటే ఎప్పుడైతే స్క్రీన్ జూమ్ అవుతుందో అప్పుడు స్నాప్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. సో తీసాను ఈ మూవీస్ ఒకసారి చూడండి. అంత హారర్ ఏం లేదు మూవీ, ఒకసారి చూడండి. ఏం మందిర సామే మల్టీప్లెక్స్ కానీ ఫుల్. కొన్ని సీన్స్లో మా ఫ్రెండ్ గారు మా మీద ఉంటాడు పక్కన నుంచి. ఆశ్రమంలో దాడి చేశాడు తనే కదా? ఎవరతను? ఐఏఎస్ అధికారి. చెప్పాను కదా మొత్తం మూవీ అంతా వినయ్ 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 ఇది ఒకటే పేరు నడుపుతూ ఉంటుంది సెకండ్ హాఫ్లో మొత్తం. వినయ్ బాయ్ బాయ్. ఇక్కడ పడుకున్నావేంటి? ఏం లేదు, అందరు వెళ్ళిపోయినారు. మా బేలన్ అయితే ఒక్కడు కూడా లేస్తలేడు అసలు. చూసుకున్నారు కదా, అందరు పోతారు, మా వాడు ఒక్కడు కూడా లేస్తలేడు. సినిమా అంత ఏం లేదు, యావరేజ్ సినిమా. నా రేటింగ్ అయితే 1 ఇస్తా, 5కి 1 ఇస్తా. మొత్తం ఇది సప్తగిరి జోకులు ఉన్నట్టున్నాయి సినిమా మొత్తం.